ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటి వరకు రాశి ఫలాల గురించి మాట్లాడుకున్నాం. సో ఇవాళ ఈ ఉగాది నుంచి ఏ ఏ నక్షత్రాల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, నిన్నటి వరకు మనం ఉగాది నుంచి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉందో వివరించారు, మాట్లాడుకున్నాము. సో ఇకపై ఈ ఉగాది నుంచి ఏ ఏ నక్షత్రాల వారికి ఎలా ఉండబోతుంది? మీరు అన్నట్టు నిన్నటి దాకా మనం ఉగాది నుంచి ఏ ఏ రాసులకి ఎలా ఉంటుంది, అందులో బాగున్న రాసులు ఏంటి, బాగుండని రాసులు ఏంటి, పెళ్ళయ్యే రాసులు ఏంటి, పెళ్లి కాని రాసులు ఏంటి, ఇలా రకరకాల విధానాల్లో మనం ఆ రాసుల గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మీరు అడుగుతున్నది ఏంటంటే ఇవాళ నుంచి మనం నక్షత్రాల పరంగా వెళ్ళాలి అని ఒక నిర్ణయానికి రావటం. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి ఒక రాశి కన్నా కూడా వాళ్ళ నక్షత్రం బట్టి తెలుసుకోవాలనే ఆసక్తి మరింత ఉండడానికి కూడా అవకాశం ఉంది. సో నక్షత్రాలు అనేవి అందరికీ తెలిసిందే 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాలు కలిపితే మనకి 12 రాసులు అవటం అనేది ఉంటుంది. గురుగారు, ఈ ఏడాది పుష్యమి నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా పుష్యమి నక్షత్రం అనేది మనకి కర్కాటక రాశిలోకి రావటం అనేది అయితే ఉంటుంది. సో కర్కాటక రాశిలో ఉన్న ఈ పుష్యమి నక్షత్రానికి ఉన్న ఇబ్బంది ఏంటంటే కనుక సాధారణంగా వైవాహిక విషయాల్లోనే కొంతవరకు ఇబ్బంది పడటం. అంటే పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఒక పట్టణ తొందరగా సంబంధాలు కుదరవు, ఏదో విధంగా డ్రాగన్ అవుతూ ఉంటాయి. లేదు పెళ్ళి అయిపోయిన వాళ్ళు ఉన్నారు, అక్కడ మధ్యలో వీళ్ళిద్దరికీ కూడా ఎప్పుడు ఏదో రకమైన కీచులాట్లు వస్తూ ఉంటాయి. మరి ఈ సంవత్సరం అలాగే ఉంటుందా, ఇంకేమైనా మినహాయింపు ఉంటుందా అంటే కనుక ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా వాళ్ళిద్దరి మధ్య అంటే జీవిత భాగస్వాముల మధ్య ఎంతో కొంత ఈ వైరుధ్యాలు చోటు చేసుకోవటం అనేది, ప్రతిదీ కూడా బాగా వాదోపవాదాలు జరిగిన తర్వాత మాత్రమే ఒక సమన్వయానికి రావటం లేదా సఖ్యతకు రావటం. ఆర్థికంగా ఎలా ఉండబోతున్నాను? ఆర్థికంగా మాత్రం ఖచ్చితంగా పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఇబ్బంది వచ్చే అవకాశం లేదు. సో ఏదైనప్పటికీ కూడా అంటే అప్పుకి వెళ్ళినా కూడా అప్పు పుట్టడం అన్నది తర్వాత వీళ్ళు ఎలాగో తీరుస్తారు, అది వేరే విషయం. సో ఖచ్చితంగా అప్పు చేసినా ఏది చేసినా కానీ అవసరానికి పరుగు పోకుండా డబ్బు రావటం అనేది అయితే కనుక ఖచ్చితంగా పుష్యమి నక్షత్రం వారికి అయితే కనుక ఉంటుంది. కనుక ఆ విషయంలో అయితే భయపడక్కల్లా. సో కావాల్సిందల్లా ఏంటంటే ఏదైనా సరే ఇంట్లో ఉండే వాతావరణాన్ని కొద్దిగా ప్రశాంతంగా ముందుకు తీసుకెళ్ళటం అనేది ఒకటి. తర్వాత వీరు కూడా ప్రస్తుతం శని వీళ్ళకి భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి ప్రతిదీ కూడా ఏదైనా సరే ఇలా తర్జన భర్జనలతోనే కొంత ముందుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది. కనుక ఆ రకంగా వీళ్ళకి కొంత ఏదైనా నిరాశ కలగచ్చు. ఈ పుష్యమి నక్షత్రం వారికి ఏదైనా రత్నం ఉపయోగించే అవకాశాలు? మామూలుగా పుష్యమి నక్షత్రం ప్రకారం అయితే కనుక ఇంద్రనీలం అనేది చాలామంది అంటే అసలు ఉన్న పద్ధతి జనరల్గా. కానీ ఇక్కడ ఇంద్రనీలం పెట్టుకుంటే ఒక్కోసారి వీళ్ళకి ఇంకా ఇబ్బందులు పెరగడానికి అవకాశం ఉంది. కనుక ఇంద్రనీలం అనే రత్నం కన్నా కూడా వీళ్ళు కనకపుష్పరాగం పెట్టుకుంటే కనుక మరింత మంచి జరగడానికి అవకాశాలు ఉంటాయి.